ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కేంద్ర పౌర సరఫరాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణలో నూతన రేషన్ కార్డులు సహా ప్రజా పంపిణీ వ్యవహారాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ అవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణలో పౌర సరఫరాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఏదైతే ధాన్యం సేకరించారో దానికి సంబంధించి 1468 కోట్లకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయాలంటూ కూడా ఆయనకు నివేదికను సమర్పించారు. దానితో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి కూడా బకాయిలు ఉన్నాయి. దాదాపు 343 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రికి ఒక నివేదికను మరో వినతి పత్రం సమర్పించారు. ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలంటూ కూడా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిశారు. ఆయనతో కూడా రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించి పలు ప్రాజెక్టులపై ఆయనతో చర్చించి ఆ నీటిపాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరోవైపు ఇటు తెలంగాణ నుంచి నీటి వాడకం అనేది ఆంధ్ర ఎక్కువగా తీసుకుంటుంది. దానికి సంబంధించి కూడా ఆయనతో చర్చించారు. ఇక ఈ రోజు జరిగిన సమావేశంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం సప్లై చేయడం కానీ, మరోవైపు 1,00,000 వరకు కార్డులు తెలంగాణ ప్రజలకు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. దానికి సంబంధించి ఇది రేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కోటా కూడా పెంచాలంటూ కూడా కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టు తెలుస్తుంది. ఏదైతే బకాయిలు ఉన్నాయో, మరి ముఖ్యంగా బకాయిలు ప్రధానంగా చెల్లించారు. 2014-15 సంబంధించిన బకాయిలు కానీ, అలాగే గరీబ్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే ఉందో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి కూడా దాదాపు 343 కోట్లకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో పలు కీలక విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చర్చించారు. తర్వాత ఈరోజు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరిపోతున్నారు. ఈలోపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.